హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోని ఎందుకోసమంటే ఈ వీడియో ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో కొంత టైం స్పెండ్ చేసి ఈ వీడియోని స్పెషల్గా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? వీలైతే మీరు ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఒక లైక్ అయితే చేయండి. మ్యాక్సిమం నేను ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో నుంచి. ఓకేనా? 2000 లైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో నుంచి. ఓకేనా? ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అంటే మీకు ముందుగా గుర్తొచ్చి ఏంటంటమ్మా, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అంటే ఏఎల్పి ఎగ్జామ్ ఒకటి ఉంది, అలాగే ఏఎల్పి ఎగ్జామ్ ఒకటి ఉంది, అసిస్టెంట్ లోకో పైలట్. అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్టీపీసీ ఎగ్జామ్. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే జేఈ ఎగ్జామ్ ఒకటి ఉంది, అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఒకటి ఉంది, ఆర్పిఎఫ్. అలాగే టెక్నీషియన్, లాస్ట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఓకేనా? టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఈ పోస్టులు అయితే ఉన్నాయి కదమ్మా ఆర్ఆర్బి ఎగ్జామ్ నుంచి. అలాగే ఎన్టీపీసీలోని గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్. ఓకేనా? ఈ పోస్టులు అయితే తీస్తున్నాడు కదా. మరి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచి ఈ పోస్టులు అయితే తీస్తున్నాడు కాబట్టి ఇందులో జాబ్ సాధించాలంటే ముఖ్యంగా కావాల్సిన సబ్జెక్ట్ ఏమి ఉంటాయంటే ముఖ్యంగా రీజనింగ్, మ్యాథమెటిక్స్ ముఖ్యంగా రోల్ పోషిస్తాయమ్మా. ఏమిటంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో రీజనింగ్ ఆటోమేటిక్గా చేసేస్తారు. రీజనింగ్ చాలా ఈజీ సబ్జెక్ట్, మరి మ్యాథ్స్ చాలా ఈజీగా చేయాలి. మరి మ్యాథ్స్ ఎలా చేస్తే బాగుంటుంది చూడండి. మ్యాథ్స్ ఎలా చేస్తే బాగుంటుందో అని, మరి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందో ఈ వీడియోలోని చెప్తానమ్మా. మ్యాథ్స్ ఎలా చేస్తే ప్రిపేర్ అవుతే బాగుంటుందో అని. ఓకేనా? మరి మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మ్యాథ్స్ ఏ విధంగా చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవుతే బాగుంటుంది, ఓకే, ఏ చాప్టర్ ముందు నుంచి ప్రిపేర్ అవుతే బాగుంటుంది, ఏ చాప్టర్ తర్వాత ఒక సెట్ ప్రిపేర్ అవ్వాలి, ఇంకొక సెట్ తర్వాత ఇంకో సెట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఆ విధంగా ప్రిపేర్ అవుతానే ఆర్ఆర్బి ఎగ్జామ్లోని మీరు ఫోకస్గా అన్ని క్వశ్చన్లకి అటెంప్ట్ చేయగలరు అనమాట, లేకపోతే అటెంప్ట్ చేయలేరు. అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్ని పోస్టులకి రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మీరు ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందో నేను చెప్తాను. చూడండి, మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. preparation strategy.
మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఫస్ట్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్ నేమ్ ఏంటంటే, పర్సెంటేజ్. ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మినిమం కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? అలాగే సెకండ్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఈ 3 కలిపి ఒక సెట్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ 3 కలిపి ఒక సెట్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఫోర్త్ వన్ టైమ్ అండ్ వర్క్. దీని నుంచి 3 మార్కులు అయితే వస్తున్నాయి. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అలాగే నెంబర్ సిస్టమ్ 5 to 6 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెంబర్ సిస్టమ్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి నెంబర్ సిస్టమ్ నుంచి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్. నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది అర్థమెటిక్ డనా. ఈ అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, అర్థమెటిక్ ఈ ఫస్ట్ 3 ఒక సెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ సెట్ పర్సంటేజ్ ఫస్ట్ చాప్టర్, ప్రాఫిట్ అండ్ లాస్ సెకండ్ చాప్టర్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ చాప్టర్. ఓకేనా? టైమ్ అండ్ వర్క్ ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ మాడ్యూల్గా. టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెంబర్ సిస్టము ఒక మాడ్యూల్గా ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ సిస్టంలో చాలా చాప్టర్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ అంటే మీరు ఏదో అనుకుంటారు, నెంబర్స్లో నెంబర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఉంటుంది. నెంబర్స్లో చాలా చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి ఎన్ని కలిపి 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి నెంబర్ సిస్టంలోని. ఓకేనా? తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఫిఫ్త్ వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే పర్సంటేజ్ కానీ రేషియో అండ్ ప్రపోర్షన్ వస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేసినట్టే. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్. రేషియో అండ్ ప్రపోర్షన్ 6 ఎంటైర్ అర్థమెటిక్ 6 మాడ్యూల్స్ నాన్న. ఈ 6 మాడ్యూల్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే అర్థమెటిక్ అయిపోయినట్టే. క్వాంట్ అయిపోయినట్టే. ఇంకా ప్యూర్ మ్యాథ్స్ ఉంది చూడండి. ప్యూర్ మ్యాథ్స్ ఎలా విధంగా ప్రిపేర్ అవ్వాలి చూడండి.
మెన్సురేషన్ ఉందమ్మా. 9th మెన్సురేషన్. మెన్సురేషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే 10th ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ 2 to 4 మార్క్స్ వస్తున్నాయి. ఓకేనా? అలాగే 11th జామెట్రీ 2 నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. అలాగే ఆల్జీబ్రా 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే స్టాటిస్టిక్స్ 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇది మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ విధంగా ప్రిపేర్ అవుతే మీకు ఎంటైర్ సిలబస్లోని ఈజీగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తే ఓకేనా? ఒకసారి చూడండి. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెంబర్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియో అండ్ ప్రొపగేషన్, ఈ అర్థమెటిక్. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్. ఈ విధంగా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్న మ్యాథ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నానా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. 1.5 కామెంట్ కూడా చేయండి.